హలో అండి, వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా చాలా బాగుంటాయి. చేయటం కూడా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. దీనికోసం నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక పావు స్పూను బేకింగ్ సోడా, మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. పునుగులు వేసుకోవటానికి మనం పిండి ఏ కన్సిస్టెన్సీలో గట్టిగా కలుపుకుంటామో దీన్ని కూడా అలా గట్టిగా వచ్చేంత వరకు అవసరమైనంత మైదాని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కావాలంటే 2-3 స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు పిండి లూజ్గా కనుక ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకే కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సైడ్కి పెట్టేసి ఉంచుకుందాం. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి. ఈ పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చవు, చక్కగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా వేయగానే పైకి లేచి వచ్చేస్తాయి. అడుగు పట్టేయటం అలా ఏమీ ఉండదండి. అలాగే ఈ పునుగులు వేసుకోవటం అయిన తర్వాత కాసేపు కదపకుండా అలాగే ఉండాలి. చూశారు కదా, ఇలా మొత్తం పైకి ఎలా లేచి వచ్చేసాయో గరిటె పెట్టి తిప్పే పని లేకుండానే. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటెతో ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. మీరు ముందే కనుక వెంటనే పునుగులను గరిటెతో కనుక తిప్పాలని ట్రై చేస్తే పునుగులు ముక్కలైపోతాయండి. అందుకే కాస్త పునుగులు వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. అవి కాస్త గట్టిపడిన తర్వాత మాత్రమే గరిటెతో ఒకసారి కలుపుకోండి. అలాగే మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి పునుగులు ఇంకా తీసేసుకోవచ్చండి. అలాగే ఈ పిండితో మనం పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు ఈ సైజులో. ఇవి కూడా చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవచ్చు. సగం కుక్ అయిన తర్వాత మీడియంలోకి టర్న్ చేసుకోవాలి. చిన్న పునుగులు అయితే మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుని బబుల్స్ ఇలా ఆల్మోస్ట్ కనిపించట్లేదు చూడండి. ఇలా అయినప్పుడు ఇంకా పునుగులు కుక్ అయిపోతాయి, లోపల కూడా ఇంకా తీసేసుకోవచ్చు. ఇలా మీ అభిరుచికి తగినట్లు చిన్నవైనా పెద్దవైనా ఏ పునుగులైనా వేసుకోవటానికి ఈ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పునుగులు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ దేంతో అయినా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.